నాకు ఏడుపు వస్తుంది అక్క. అక్క నేను కరాటే నేర్చుకుంటున్నాను. నాకు బ్లాక్ బెల్ట్ వచ్చాక ఆ మోటుని డిషుమ్ డిషుమ్ చేసేస్తాను. అదొక పెద్ద దెయ్యం అక్క. మా వజాకన్నకి మ్యాజిక్ తెలుసు. వాడితో చెప్పి దాన్ని మాయం చేసేద్దాం. అందరూ వినండి, ఈరోజు మీ అందరి అదృష్టాలు ఎలా ఉన్నాయో చెప్తాను. ముందు అక్కది. నీది కన్యారాశి కదూ. ఈరోజు నువ్వు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తుంది. పెళ్లి కాని వారికి ఇది కళ్యాణ యోగం. అక్క, ఒక రాజకుమారుడితో నీ పెళ్ళవుతుంది. ఓసే సుబ్బుడు, ఇప్పుడు నీ పెళ్ళవుతుంది. పోయిరా. అందరూ వచ్చి అక్కకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి. ఈ రోజు అక్కకి ఇంటర్వ్యూ ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ అక్క. నీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుందక్క. నీకు ఉద్యోగం వస్తే సాయిబాబాకి నా కిడ్నీ బ్యాంక్ లో నుంచి 1 రూపీ ఇస్తానక్క. అక్క నీకు ఉద్యోగం వస్తుంది. సాయంత్రం నేను డ్రింక్ పార్టీ ఇస్తాను. ఏం పార్టీ? కూల్ డ్రింక్ పార్టీ. సుబ్బుడు వదలవే. అమ్మా, ఇదిగో 500. ఈ సేవలో 300 ఎలక్ట్రిసిటీ బిల్ కట్టేసి మిగతా నీదే ఉంచు. నాకేం ఖర్చులుంటే నాన్న? ఉంచమ్మా, వెళ్ళరా. ఆల్ ద బెస్ట్. నాన్న, నాకు ఈ ఉద్యోగం వస్తుందంటారా? తప్పకుండా వస్తుందమ్మా. నీ ఎంత తెలివైన దాన్ని వదులుకుంటే అది వాళ్ళకే నష్టం. వెళ్ళమ్మా, వెళ్ళరామ్మా. అంతా బాబా చూసుకుంటాడు. వెళ్ళరా. సరే నాన్న. తల్లి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇంటర్వ్యూ అవ్వగానే వచ్చేసే. టీవీ కవరేజ్ ఉంటే బాగుండు. కూర్చోండి బామ్మగారు, మీ అదృష్టం బాగుంది. చాలా థ్యాంక్స్ నాయనా. ఆ ముక్కని ఏం చెప్పాలండి. ఏమన్నావు? నాది కొంచెం హెల్పింగ్ నేచర్లేండి. రోజుకి ఎవరో ఒకరికి హెల్ప్ చేయకపోతే మనశ్శాంతి ఉండదు, నిద్ర పట్టదండి. మరి నేను హెల్ప్ చేయాలంటే ఈ యాక్సిడెంట్లు జరగాలి, మీలాంటి వాళ్ళు పడిపోవాలి కదండి. అందులోని సునామీలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. నీకు పేరు రావటానికి మాలాంటి వాళ్ళకు కీడు జరగాలంట. మరి అదే కదండి. అబ్బా. హలో డాడీ, చెప్పండి. తెలుగు మ్యాట్రిమోనీ నుంచి ఫోటోలు వచ్చాయి, చూసావా? వనజారా క్విక్ మ్యారేజెస్, కాకతీయ మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఫోటోలు కూడా చూశాను. మరి ఎవరు నచ్చలేదా? డాడీ, అక్కడ ఏజ్ ఎక్కువైపోయి ముదిరిపోయిన క్యాండిడేట్లో లైఫ్ పార్ట్నర్లు ఎత్తుకోవడానికి టైం లేనోళ్ళు, లేదా నీలాంటి సెకండ్ హ్యాండ్లకు పనికొచ్చే లిస్టులు మాత్రమే ఉంటాయి. నాకు ఆ ప్రాబ్లం లేదు కదా. మరి లేనప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసి టైం వేస్ట్ చేసే బదులు నువ్వు చేసుకోవచ్చు కదా. డాడీ, మీరు 2 విషయాలు అర్థం చేసుకోవాలి. 1, I'm just 22. 2, నాకు నచ్చే అమ్మాయి దొరికేదాకా నేను పెళ్లి చేసుకోను. నువ్వు 2 అర్థం చేసుకోవాలి. 1, నాకు 62. 2, నీకు నచ్చే అమ్మాయి దొరికే వరకు నేను బామ్మ వెయిట్ చేయలేము. అమ్మాయిలు రోడ్డు మీద దొరకరు కదా డాడీ. నీకు అక్కడే దొరుకుతారా? baby. Hey, 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 hey.
హృదయం తుళ్ళి పడదా సమయం నమ్మగలదా నయనం నయగారమా నువ్వేనా నువ్వనుకున్నానా నిజమేనా ఊహలో ఉన్నానా జల్లు మనదా హృదయం తుళ్ళి పడదా సమయం నమ్మగలదా నయనం నయగారమా నువ్వేనా నువ్వనుకున్నానా నిజమేనా ఊహలో ఉన్నానా అయితే నా కోసం నువ్వు ఒక కవిత చెప్పు. ఏ కవిత చెప్పను? ఆ స్వరము నీవై తర్వాత స్వరమున పదము నేనై. అలాగా? రాగం గీతం కాగా ఇది ఆకలి రాజ్యం కాదా? ఎన్ని వేల పలవరింతలో విన్నవించుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఎన్ని వేల పలవరింతలో విన్నవించుకున్నాక నన్ని వేళ పగటి కాంతిలో కలుసుకుంది శశిరేఖ. ఈ సత్యం స్వప్నంలా కలిగేదాకా మై మరుపే అపాల నిద్దురలాగా సందేహం పోతుందేమో నన్ను నేను గిల్లి చూసుకుంటే. చల్లు మనదా హృదయం తుళ్ళి పడదా సమయం నమ్మగలదా నయనం నయగారమా నువ్వేనా నువ్వనుకున్నానా నిజమేనా ఊహలో ఉన్నానా. ఆశలెప్పుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. ఆశలెప్పుడు హంసలేఖలై ఆమె దాకా చేరాయో కాంక్షలెప్పుడు కుంచె కుదుపులై ఆమెలాగా మారాయో. చెలి శిల్పం మలిచింది మనసే అయినా ఇంతందం తెలిసిందా తనకెప్పుడైనా. తలపంతా తల వంచింది కళ్ళ ముందు ఆమె నిలిచి ఉంటే. చల్లు మనదా హృదయం తుళ్ళి పడదా సమయం నమ్మగలదా నయనం నయగారమా నువ్వేనా నువ్వనుకున్నానా నిజమేనా ఊహలో ఉన్నానా. మీకో బ్యాంక్ ద్వారా అన్యాయం జరిగిందని మీరు ఇంకో బ్యాంకులో దొంగతనం చేస్తే ఆ భారం ఇంకొంతమంది మీలాంటి అమాయకుల మీద పడుతుంది. నా చిన్న సహాయంగా ఈ 200 ఉంచండి. జీవితంలో అడ్డదారులంటూ ఏమీ ఉండవు. మంచి మార్గంలో ఆలోచించండి. అంతా మంచి జరుగుతుంది పెద్దాయన.